హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తున్న సురేష్ ఫ్రూటీ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హనుమాన్ మూవీ పోస్టర్ ఎడిటింగ్ అనేది ప్రీవియస్ పోస్టర్స్ టీం రిలీజ్ చేసిన పోస్టర్ నుంచి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. దీనికి కావాల్సిన దానిలో ఏం లేదు, మీకు ప్రీవియస్లో రిలీజ్ అయిన పోస్టర్లో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూసావా? అవి పోస్టర్లో ఉంటే సరిపోతుంది. అలాగే మన పోస్టర్లో నుంచే మనం టైటిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా, ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ మీదనైతే క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసేసి మీరు పిక్సెల్కి పెట్టండి, ఎందుకంటే మనం పిక్సెల్స్లో ఎడిట్ అయితే చేస్తాం కాబట్టి నేను పిక్సెల్స్ పెట్టాను. నేను విడ్త్ వచ్చేసి 1400 అలా తీసేసుకున్నాను. హైట్ వచ్చేసి 2000 అయితే తీసేసుకొని సింపుల్గా ఇక్కడ రెజల్యూషన్ అనేది 300 పెట్టాను. కంపల్సరీ రెజల్యూషన్ అనేది 300లోనే ఉండాలి, అప్పుడే మనకి వీడియో అదే ఫోటో చేసిన క్వాలిటీ అనేది మిస్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఇలాగా న్యూ ఎంప్టీ లేయర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా మన టూల్స్ ప్యానెల్ అలాగే లేయర్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. జస్ట్ నేను రఫ్గా ఏ డిజైన్ చేసినా ఒక స్కెచింగ్ అయితే వేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ చేస్తున్న డిజైన్కి నార్మల్గా కొన్ని స్కెచెస్ అయితే వేసుకున్నాను. అంటే ఇది ఎందుకనంటే మన ఐడియా అనేది జనరేట్ చేసేసుకోవడానికి స్కెచింగ్ అయితే వేస్తాను. మీరు కావాలంటే ప్రతి ఒక్క డిజైన్కి కూడా ఇలా స్కెచ్ చేసి చేసుకోవడం ద్వారా మీరు ఎడిటింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఎలిమెంట్లు అనేవి ముందుగానే మీకు తెలిసి ఉంటాయి. సో ఎడిటింగ్ ఈజీగానే ప్రాసెస్ అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ ఇలానైతే ఒక స్కెచ్ అయితే వేసేసుకున్నాను. దీనికి తగినట్టుగా మన దగ్గర ఉన్న పోస్టర్స్ని నేను యూజ్ చేసేసుకొని ఎడిట్ అయితే చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మెయిన్గా మీద 3 లైన్స్కి ఇచ్చాను చూసారా, దానికోసం నేను ఒక 3 ఫొటోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను. ఇవి కూడా పోస్టర్స్ నుంచి తీసుకున్నవి. వీటిని నేను ఇంపోర్ట్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. దానికోసం సెలెక్షన్ అంటే వి అనే సెలెక్షన్ టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. లేయర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్లిప్ మాస్క్ ఇస్తే సరిపోతుంది, అదే మాస్క్లోకి వచ్చేస్తుంది సెలెక్ట్ మాస్క్ అనేది. నెక్స్ట్ దీన్ని రొటేట్ చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ వి షార్ట్ కట్కి వచ్చేసి వి అని ఇచ్చేసి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా రొటేట్ చేసేసుకోండి. షిఫ్ట్ పట్టుకుంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ డిగ్రీస్లో వస్తాయి. సో మళ్ళీ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నామో ఆ ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద మనకి మాస్క్ అని ఉంటుంది చూసావా, లేయర్ ప్యానెల్లో కింద మనకి మాస్క్ అనే దాన్ని క్లిక్ చేసేసుకొని సరిపోతుంది. ఇది మనకు వచ్చేసింది. ఇందులో నాకు ఫుల్ స్టిల్ కావాలి, దాంతోపాటు హనుమాన్ టెక్స్ట్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు సెలెక్షన్ తీసుకున్నప్పుడు కూడా మొత్తం టెక్స్ట్తో పాటు నేనైతే సెలెక్షన్ అయితే తీసేసుకుంటాను. నేను ఫర్దర్గా హనుమాన్ అనే టెక్స్ట్ని అయితే నేను రిమూవ్ అయితే చేసేసుకుంటాను. సో నేను దీన్ని ఈ యొక్క ఇమేజ్ని డబుల్ క్లిక్ ఇచ్చేసాము అనుకోండి, మనకి ఇది ఇంకొక ట్యాబ్లో జస్ట్ ఇమేజ్ అనేది ఇలా మనకి ఓపెన్ అవుతుంది. నేనేం చేస్తానంటే నాకు ఫస్ట్ ఓన్లీ పిఎన్జిగా సెలెక్ట్ కావాలి. దానికోసం క్విక్ సెలెక్షన్ టూల్ వెళ్ళి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని కొట్టగానే అక్కడ ఏదైతే స్టిల్ కనిపిస్తుందో ఆటోమేటిక్గా మనకి ట్రిగ్గర్ అవుతుంది. దాన్ని నేను డూప్లికేట్ చేస్తాను. ఎలా అంటే Ctrl+J అని ఇస్తే మనకి ఆ సెలెక్షన్ అయిన దాన్ని ఇంకొక న్యూ లేయర్లోకి అయితే వస్తుంది. లేదా ఇక్కడ న్యూ లేయర్ని క్లిక్ చేసేసిన మనకి న్యూ లేయర్లో క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. క్రియేట్ అయిన తర్వాత దీంట్లో మనకి మీది లేయర్ని అలాగనే ఉంచేసేసుకొని కింద ఉన్న లేయర్ని సెలెక్షన్ చేసేసుకొని వర్క్ అరౌండ్ అయితే చేయాలి. ఎలాగంటే మనకున్న హనుమాన్ అనే టెక్స్ట్ని మొత్తం రిమూవ్ చేయాలి. దానికోసం నేను ఈ విధంగానైతే ప్రాసెస్ అయితే చేస్తాను. ఏం లేదు, మనకి ఇక్కడ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్కి బ్లాక్ కలర్గా మెయిన్ డిపెండ్ అయి ఉంది, అలాగే బ్లూ కలర్ అనేది మెయిన్గా ఉంది. ఈ రెండింటిని చేంజ్ చేసేసుకొని మనం ఇక్కడ మనంతటా మనం ఆర్ట్ ద్వారా అక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎట్ ఏ టైం దానికి తగిన కలర్ని అయితే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వెనకాల ఉన్న లేయర్ని ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ క్యూ ఉంటుంది, క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ హనుమాన్ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్షన్ అయితే చేసేసుకుంటాను. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న హనుమాన్ అనే టెక్స్ట్ అనేది మనకు అనవసరం కాబట్టి నేను క్విక్ సెలెక్షన్ ద్వారా సెలెక్షన్ అయితే చేసేసుకుంటున్నాను.
సో నాకు ఇలా ఉండే ఆబ్జెక్ట్ మొత్తం ఫుల్ అయిపోయి నాకు ఓన్లీ టెక్స్ట్ లేకుండా క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. జస్ట్ నేను ఒకసారి ఒపాసిటీ డౌన్ చేసి చూపిస్తాను, మీకు ఇమేజ్ ఎలా ఉందో కనిపించేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక పెన్ టూల్ తీసేసుకొని దీనికి డ్రెస్కి తగ్గట్టుగా పెన్ టూల్తో నేను సెలెక్షన్ అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే షార్ప్ ఎడ్జెస్ వస్తాయి కాబట్టి నేను పెన్ టూల్ని అయితే యూజ్ అయితే చేసేసాను. ఎందుకంటే షార్ప్నెస్ అనేది అక్కడ డ్రెస్ దగ్గర అన్నిటిలో షార్ప్ కటింగ్ అయితే ఉంది. దానికోసం నేను పెన్ టూల్ యూజ్ చేసేసి ఒక మాస్క్ షేప్ని అయితే క్రియేట్ అయితే చేస్తాను. ఆ డ్రెస్కి తగ్గట్టుగా క్రియేట్ చేసేస్తున్నాను. సో మీద సెలెక్షన్ మీద క్లిక్ చేసి ఫెదర్ 1 or 0 పెట్టేసుకొని సింపుల్గా ఒక సాలిడ్ లేయర్ని అయితే తీసేసుకొని నేను ఒక సాలిడ్ లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు టెక్స్ట్ అనేది వెనకాల ఉన్నట్టుగా కనిపించేస్తుంది. సో మీద ఉన్న వాటిని నేను రిమూవ్ అయితే చేయాలి. అలాగే న్యూ లైన్ తోటి ఇంకొక న్యూ సాలిడ్ లేయర్ తీసేసుకొని వేరే కలర్స్ మీద అడ్జస్ట్మెంట్ కోసం అయితే చేయాలి. ఇప్పుడు నాకు డ్రెస్ వరకు అయితే వచ్చేసింది. మిగిలిన లేయర్స్ ఉన్నాయి చూసావా, అవి అవసరం లేదు. వాటిని కూడా మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇందులో ఒక మెయిన్ పిఎన్జీ ఒకటి ఉంటే సరిపోతుంది. దానికోసం నేను ఇప్పుడు మన పెన్ టూల్తో సెలెక్షన్ని తీసేసుకొని ఇక్కడ ఎరేజర్ బ్రష్ ఉంటుంది కదా, ఈ టూల్ షార్ట్కట్కి ఈని సెలెక్ట్ చేసేసుకొని ఎరేజ్ చేస్తే సరిపోతుంది. అది ఇప్పుడు మనకి ఉన్న సైడ్కి ఉన్న టెక్స్ట్ అంతా అలాగే ఆ టెక్స్చరింగ్ ఉంది చూసారా, అవి లేకుండా మొత్తం అయితే రిమూవ్ అయితే అవుతాయి. సో నాకు ఇవి రిమూవ్ అయిపోయాయి. జస్ట్ నాకు ఓన్లీ డ్రెస్ వరకే వచ్చేసింది. సో నేను వీటన్నిటిని రిమూవ్ చేసేస్తాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే చూడండి, నేను ఓన్లీ అక్కడ వరకు సెలెక్షన్ చేసింది అయితే మీకు సెలెక్షన్ టూల్లో కనిపించేసింది. సో ఇప్పుడు మొత్తం నాకు బ్లాక్ కలర్లో ఉంది. కాకపోతే డ్రెస్కి తగ్గట్టుగా మనం చేసిన సెలెక్షన్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో నేను దానికోసమని ఇంకొక సాలిడ్ లేయర్ని అయితే తీసేసుకున్నాను. దీన్ని షిఫ్ట్ ఐ అని పెట్టగానే అది ఇన్వర్ట్ అవుతుంది. కంట్రోల్ ఐ అని పెడితే మనకి ఇన్వర్ట్ అవుతుంది అక్కడ ఉన్న మాస్క్లో. సో మళ్ళీ ఇది కంట్రోల్ ఐ అని పెట్టగానే మనకి నార్మల్గా ఉన్న లేయర్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ షూ దగ్గర ఉంది చూసారా, ఆ కలర్ని సెలెక్ట్ చేసేసుకొని ఒపాసిటీ అనేది కొంచెం డౌన్లో పెట్టేసుకొని ఇలా బ్రషింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే కంటిన్యూటీగా మిస్ అవ్వకుండా అలానే ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం మనకి డ్రెస్ ఎగ్జాక్ట్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్లో చేయాలి. అప్పుడే మనకి ఆ స్టిల్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్తో మీరు సంబంధించిన ఇలాంటి ఎడిట్స్ని అయినా చేసేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ రిమూవ్ అలాగే క్విక్ సెలెక్షన్ టూల్, దాంతోపాటు సెలెక్షన్ టూల్ యూజ్ చేసేసి ఈ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రష్, కలర్ అలాగే క్విక్ సెలెక్షన్ టూల్స్. సో నాకు లాస్ట్కి ఒక ఇమేజ్ అంటే పిఎన్జీ సెట్ అవ్వడం అయితే జరిగింది. సో వీటన్నిటి నేను ఏం చేస్తానంటే గ్రూపింగ్ అయితే చేసేసుకున్నాను. దానికి ఆప్షన్ కంట్రోల్ G, అది గ్రూప్ అయిపోయింది. సో నాకు వెనకాల ఉన్న హనుమాన్ టెక్స్ట్ కూడా అవసరం లేదు. జస్ట్ నాకు ప్లెయిన్గా స్టిల్ ఉన్నట్టు కనిపించాలి. దానికోసం నేను మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఏదైతే పిఎన్జీ ఉందో దాన్ని సెలెక్షన్ చేసేసుకున్నాను. ఇక్కడ హీలింగ్ టూల్ సెలెక్షన్ చేసేసుకొని హీలింగ్ టూల్ హెచ్ అని సెలెక్ట్ చేసేసుకొని ఇలా బ్రష్ అయితే చేసేస్తున్నాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే వెనకాల ఉన్న ఇలా టెక్స్ట్ అనేది హీలింగ్ అయిపోయి పక్కన ఉన్న వాటితోటి హీల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఓన్లీ ఇమేజెస్ కనిపించేటట్టు ఉండేటట్టు చూసేసుకొని డిలీట్ అయితే చేయాలి. సో నేను ఈ ప్రాసెస్ని క్విక్గా అయితే చేసేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ ఇమేజ్ అనేది మొత్తం అక్కడ టెక్స్ట్ లేకుండా జస్ట్ నార్మల్ ప్లెయిన్ స్టిల్ ఉన్నట్టుగా కనిపించేసింది. సో ఈ స్టిల్ని నేను తీసుకెళ్ళి మళ్ళీ నా మెయిన్ ఎడిట్లోకి అయితే నేను పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు ఎడిట్ అనేది సూపర్గా కనిపించేస్తుంది. సో నేను ఈ లేయర్ని సింపుల్గా మనం డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. ఈ లేయర్ అనేది డ్రాగ్లోకి ఇక్కడికి వచ్చేసింది. సో దీన్ని నేను ఫుల్గా పెట్టేసుకొని నాకు కావాల్సినంత వరకు క్విక్ సెలెక్షన్ టూల్ తోటి లేదంటే సెలెక్షన్ టూల్ తోటి నేను సెలెక్ట్ అయితే చేసేసుకొని దీనికి కూడా మాస్కింగ్ అయితే ఇస్తాను. కింద ఉన్న ఆప్షన్లో మాస్కింగ్ ఇచ్చేసాను. సో ఈ మూడింటిని నేను ఏం చేస్తానంటే సైడ్ బై సైడ్ పెట్టేసుకుంటాను. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. ప్లస్ సేమ్ సైడ్, సేమ్ లెంత్, సేమ్ హైట్లో ఉండాలి. ఆ విధంగా విడ్త్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు, కాకపోతే సైడ్స్కి అనేది సేమ్లో ఉండాలి హైట్ వచ్చేసి. సో నేను ఆ విధంగా హైట్లో పెట్టేసుకుంటాను. వీటితో పాటు నేను హీరోయిన్ కూడా స్టిల్ అయితే తీసేసుకున్నాను. దాన్ని కూడా నేను అటాచ్ అయితే చేసేసుకుంటాను.
సో హీరోయిన్ది కూడా ఒక మీది పోర్షన్ అయితే నాకు ఎడిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కింది పోర్షన్ ఎడిట్ కోసం మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే తీసేసుకున్నాను. ఇది కూడా ప్రీవియస్ పోస్టర్ నుంచి తీసేసుకున్నాను. ఇందులో నాకు టెక్స్ట్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ నాకు ఆ స్టిల్ ఏదైతే ఉందో అదొక్కటి ఉంటే సరిపోతుంది. దానికోసం మనం సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాసెస్ లాగానే మనం వీటన్నిటిని హీలింగ్ టూల్ తోటి యూజ్ చేసేసి వీటన్నిటి టెక్స్ట్కి సంబంధించిన అన్నిటిని ఇట్లా క్విక్ సెలెక్షన్ అంటే అక్కడ సెలెక్ట్ చేసేస్తే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయితే చేసేస్తుంది. మర్చిపోకండి, నేను యూజ్ చేసిన టూల్ వచ్చేసి హీలింగ్ టూల్. ఇక్కడ టూల్స్ ప్యానల్లో ఉంటుంది, సెలెక్ట్ అయ్యి కూడా ఉంటుంది. సో సింపుల్గా నాకు ఇది సేవ్ అయింది. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా ఇంకొక ఆప్షన్ ద్వారా మనం ఈజీగానైతే సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మనం తీసుకునే న్యూ లేయర్లోకి కూడా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఇమేజెస్ అనేది ఉండేది, నేను దీన్ని అక్కడ సేవ్ చేయడం వల్ల నాకు ఇక్కడ కూడా సేవ్ అనేది అయితే జరిగిపోయింది. సో ఇలా కూడా మనమైతే చేసేసుకోవచ్చు డ్రాగ్ అండ్ డ్రాప్కి కాకుండా. ఈ విధంగా కూడా ఫోటోషాప్లో ఆప్షన్ మనకి ఈజీగా అవైలబిలిటీగా ఉంటుంది. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను, కాకపోతే నాకు అంత సైజులో అవసరం లేదు. సో నేను వీటిని డూప్లికేట్ చేసేసుకొని ఈ ఫ్రేమ్లో చాలా లెంత్ అయ్యేటట్టుగా నేను క్రియేట్ అయితే చేసేసుకోవాలి. దానికోసం ఈ లేయర్ని నేను డూప్లికేట్ చేసేసుకున్నాను. మళ్ళీ వీటిని డ్రాగ్ చేస్తాను. ఎంత అంటే నాకు సైజ్ వచ్చేసి చాలా వరకు చిన్నగా ఉండాలి. ఆ మెయిన్ స్టిల్ చాలా వరకు చిన్నగా ఉంటే నాకు తీసుకునే వేరే స్టిల్ ఏదైనా కంపోజింగ్కి ఈజీగా ఉంటుంది. సో నేను వీటన్నిటికీ సైజ్ చాలా వరకు చిన్నది తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి డూప్లికేట్ చేయండి, ఒకటి లెఫ్ట్కి ఇంకొకటి రైట్కి క్లిక్ చేయండి. కాకపోతే మధ్యలో లైన్ వచ్చినట్టు కనిపిస్తుంది. దానికోసం మనం తీసుకున్న లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ మనం తీసుకున్న కాపీ లేయర్ ఉంది, దానికి మాస్క్ అప్లై చేయాలి. ఇక్కడ బ్రష్ టూల్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రష్ టూల్లోకి వెళ్ళి కలర్ వచ్చేసి వైట్లో ఉంది. ఇప్పుడు బ్లాక్లోకి రావాలంటే జస్ట్ ఎక్స్ అనే లెటర్ని ఇవ్వండి, అది బ్లాక్గా మారిపోతుంది. షార్ట్కట్ కీ అని ఎక్స్ ఇవ్వగానే బ్లాక్గా మారిపోతుంది. ఒపాసిటీ చాలా వరకు డౌన్ చేసేసుకోండి, అంటే తక్కువ పెట్టేసుకోండి, ఒక 60 to 70 మధ్యలో పెట్టేసుకొని ఇలా బ్రష్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అవి రెండు మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంటున్నాయి, చూసారా? ఈ విధంగా మనకి ఈ ఎడిట్ని ఈజీగా కంపోజిషన్ ద్వారా మనం ఇంకా ఎంత పెద్ద లెంత్లో అయినా మనం ఈ ఒక్క ఇమేజ్ని మనం క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. సో నాకు 3 వచ్చేసినాయి, ఇంకా నాకు చిన్నగా కావాలి. దానికోసం నేను వీటిని సేమ్ ఇదివరకు చేసిన ప్రాసెస్లోనే మళ్ళీ డూప్లికేట్ చేసేసి వీటన్నిటి సైడ్లో పెట్టేసుకొని నేనైతే ఈ విధంగా ఒక పెద్దగా ఉండే ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక చిన్న సైజు లాగా బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు నాకు సైడ్స్కి మళ్ళీ హనుమాన్ ఇమేజెస్ కావాలి. దానికోసం మళ్ళీ ప్రీవియస్లో పోస్టర్ నుంచి ఈ పోస్టర్ నుంచి నేను క్రియేట్ అయితే చేస్తాను. ఎట్లా అంటే సైడ్స్కి నేను చెప్పాను కదా, ఈ స్కెచ్ వేసినప్పుడు ఆ విధంగా. సో సైడ్కి కూడా హనుమాన్ ఉండాలి అని కరెక్ట్ పొజిషన్ అయితే చేసేసుకుంటాను. మళ్ళీ మనకు టెక్స్ట్ అవసరం లేదు, ఓన్లీ ప్లెయిన్ ఇమేజే కావాలి. దానికోసం మనం చేయాల్సింది ఏంటి, హీలింగ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ చేసేస్తే సరిపోతుంది. అది మనకి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి మనకు ఓన్లీ ఎగ్జాక్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది. సో నాకు ఫైనల్గా ఇదైతే క్రియేట్ అయింది. జస్ట్ నేను సేవ్ చేసేస్తాను. ఇది నాకు ప్రీవియస్ ఎడిట్కి వస్తే ఆటోమేటిక్గా సేవ్ అయితే జరిగిపోయింది. సో నాకు దీంట్లో కూడా మొత్తం ఇక్కడ అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది. దానికి మనం తీసుకున్న మాస్క్ లేయర్లోనే బ్రష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మాస్క్ లేయర్ సెలెక్ట్ చేసేసుకొని బ్రష్ ఇది షార్ట్కట్ కీ వచ్చేసి బీ అని కొట్టగానే మనకి షార్ట్కట్ కీ బ్రష్ అవుతుంది. సో నేను ఈ విధంగా నేను సెలెక్షన్ చేసేసుకున్నాను. దీన్ని కూడా సైడ్కి మనకి ఏమంటారు హారిజెంటల్గా పెట్టేసుకుంటాను. అంటే వీటన్నిటికీ హారిజెంటల్ అంటే ఫ్లిప్ అని ఉంటుంది, దీంట్లో ఫ్లిప్ హారిజెంటల్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు మధ్యలో కూడా బ్యాక్గ్రౌండ్ కావాలి. దానికోసం ఇదే లేయర్ని మళ్ళీ తీసేసుకొని ఇదే లేయర్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోనైతే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఒక్క దగ్గరే 3 హనుమాన్స్ అయితే రావడం జరిగింది, 2 సైడ్స్కి. అలాగే మధ్యలో ఒకటి లైట్గా కనిపించేటట్టుగా వచ్చేసింది. నేను బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ దీంట్లో యూజ్ చేసిన దాన్ని బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేశాను. కంట్రోల్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసేస్తే మనకు కావాల్సిందంతా అక్కడి నుంచి అక్కడికి డ్రాగ్ అవుతుంది, కానీ మొత్తం ఎంటైర్ అనేది డ్రాగ్ అయితే అవ్వదు.
సో ఇప్పుడు నేను నా మెయిన్ స్టిల్ అని చెప్పాను చూసారా, నా మెయిన్ స్టిల్ అయితే ఇప్పుడు నేను ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. ఇది నేను దీని ద్వారా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో నేను మిడిల్లో పెట్టాను చూసారా ఒక మనిషిని. సో ఆ విధంగా ఈ స్కెచ్లో చేసినట్టుగా నేను ఈ యొక్క ఇమేజ్ని నేను సెలెక్ట్ అయితే తీసుకుంటాను. బట్ ఇక్కడ క్విక్ సెలెక్షన్ చేస్తే మనకి ఎడ్జెస్ అనేవి మిస్ అవుతాయి. సో మనకు పర్ఫెక్ట్ ఎడ్జెస్ కావాలి. దానికోసం నేను పెన్ టూల్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ కట్టింగ్ కోసం నేను పెన్ టూల్ యూజ్ చేశాను. పెన్ టూల్ మించిన టూల్ కట్టింగ్కి వేరే ఏది ఉండదు. సో క్విక్ సెలెక్షన్ నార్మల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ పెన్ టూల్ అనేది మనకి షార్ప్ ఎడ్జ్ని కట్ చేయడం కోసం మనం పెన్ టూల్ అయితే యూజ్ చేస్తాము. సో నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో వీటన్నిటిని మొత్తం కట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మాస్క్ అని అప్లై చేయడం మనకి ఒక పిఎన్జీ కూడా వచ్చేసింది. సో నేను మాస్క్లో మళ్ళీ ప్రెస్ చేయడం వలన కింద లైట్ ఆ ఓషన్లో నుంచి మనకి ఈ స్టోన్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ పిఎన్జీ సెలెక్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మాస్క్లోనే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మనకు హెయిర్ ఎడ్జెస్ కట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఇంటర్ఫేస్ ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కలరింగ్ అయితే వేరేది ఇస్తాను. ఎట్లా అంటే ఇక్కడ మనకి కింద చూసారు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా బ్రషింగ్ అయితే చేయండి. మీకు కనిపించకపోతే ఇప్పుడు నేను చేంజ్ చేసి చూపిస్తాను. మీద లేయర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ రెడ్ వచ్చేటట్టు పెట్టేసుకున్నాను. బ్రష్ చేసేసినప్పుడల్లా ప్రతి ఒక్కసారి ఇప్పుడు మనకి హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మధ్యలో ఉన్న కార్నర్స్ కూడా ఈజీగా మనం మళ్ళీ పెన్ టూల్ యూజ్ చేసి కట్ చేయకుండా ఈజీగా రిమూవ్ అయితే జరుగుతాయి. నేను దీన్ని మాస్కింగ్ ఎలా జరిగిందో కూడా చూపిస్తాను. సో నేను వీటన్నిటిని ఇక్కడ బ్లాక్ కలర్ అయితే రిమూవ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి సేమ్ ఇప్పుడు రెడ్ కలర్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇప్పుడు తీసుకున్న ఆప్షన్స్ ఎలా వచ్చాయో చూపిస్తుంది. సో నేను ఈ విధంగా నేను మనకి కావాల్సిన విధాన్ని సెలెక్షన్ అయితే చేసుకున్నాను. అన్వాంటెడ్ వాడిని సెలెక్ట్ చేసి బ్లాక్ వచ్చిన పోర్షన్ అనేది మనకు అవసరం లేదు, వైట్లో ఉన్న పొజిషన్ మనకు అవసరంగా తీసుకుంటాము. సో సింపుల్గా మనం ఓకే మీద క్లిక్ చేసేస్తే ఇది మన ఆటోమేటిక్గా మన మెయిన్ లేయర్లోకి వచ్చేస్తాము. ఓకే మీద క్లిక్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది కంపోజిషన్ అయిపోయింది. కాకపోతే మనం వీటికి కలరింగ్ ప్లస్ అడ్జస్ట్మెంట్ ఒక్క స్టోన్ ఉంటే సరిపోతుంది. దానికి కావాల్సిన ఇతర ఎలిమెంట్స్ ఉంటాయి చూసావా, ఎక్స్ట్రా స్టోన్స్ కానీ అవన్నిటిని మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి. సో వాటి కోసం ఏం లేదు, ఈ మనకి కావాల్సిన ఎక్కడైనా పర్లేదు గూగుల్లో కూడా మనకి పర్టికులర్ పిఎన్జీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసేసుకుని అయినా మనం యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎక్స్ట్రా పిఎన్జీస్ కావాలి, వాటిని నేను అడిషనల్గా ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను. ఈ విధంగా కూడా మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఆల్టర్ పెట్టుకొని కంట్రోల్ ఆప్షన్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టైటిల్ పిఎన్జీని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను. సో నాకు టైటిల్ని దానికి తగ్గ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఈ టైటిల్లోనే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.
ప్రొడక్షన్ హౌస్ అన్నిటి అయితే ఉన్నాయి. జస్ట్ నాకు అవన్నీ అవసరం లేకుండా టెక్స్ట్ ఒకటే టెక్స్ట్కి దానికి సపరేట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా నేను కింద ఒక డార్క్ లేయర్ని అయితే తీసేసుకుంటాను. ఎందుకోసం అంటే వాటర్ ఉన్న కలర్ని అదేవిధంగా వాటర్ కలర్లోకి వచ్చేటట్టుగా ఉండాలి. సో నేను ఆ విధంగా వచ్చేలా ఒక కలర్ని అయితే సెలెక్షన్ అయితే చేసేసుకుంటాను. కలర్ సెట్ అయిపోయింది. దీన్ని బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ కలర్ని పికప్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వచ్చేసి అదే కలర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఓకే మీద క్లిక్ చేసి అనేది ఆన్ చేయగానే మనకి ఆ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను బ్లెండింగ్ మోడ్ ఓవర్లేలో మనకు నచ్చిన కలర్ ఏదైనా పర్లేదు, దేంట్లోనైనా పెట్టేసుకోవచ్చు. సో నేను సాఫ్ట్ లైట్ ఆర్ ఓవర్లేలో పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీని యొక్క ఒపాసిటీని చాలా వరకు తగ్గించేసుకుంటే మనకి ఆ వాటర్లో నుంచి స్టోన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీకోసం నేను అన్ని లేయర్స్ని అయితే చూపించేసాను. సో కింది పోర్షన్ అంతా మనకు ఎడిటింగ్ అనేది సూపర్గా వచ్చేసింది. ఇది ప్లెయిన్ టెక్స్ట్గా కూడా అంటే ప్లెయిన్ పోస్టర్ లాగా కూడా సూపర్గా కనిపించేసింది. సో మిగిలినంతా మన టెక్స్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ టైటిల్ పార్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని కింద కావాల్సిన మీద అడ్జస్ట్మెంట్ చేయాల్సిన మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నాకు కింద ఉన్న టైటిల్స్ అనేది నేను కింద అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను, కలరింగ్ అనేది మీకు నచ్చినట్టుగా కలరింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ కలరింగ్ పోర్షన్ని స్పీడ్లో చేసేసాను. ఏం లేదు, దీనికి వీటన్నిటికీ యూజ్ చేసిన కలర్ లుక్స్ అప్ అందులో నేను యూజ్ చేసేది సెట్టింగ్ అయితే చేసేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నార్మల్గా కలరింగ్ అయితే మీరు నచ్చినట్టుగా అయితే చేయవచ్చు. జస్ట్ నేను కాంపోజింగే ఇందులో అయితే చెప్తున్నాను. ఈ కలర్ లుక్స్ అప్ పెట్టడం వల్ల మీకు ఎలా ఇమేజెస్ కనిపిస్తున్నాయో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అనుకుంటాను. సో నేను కలర్ లుక్అప్స్ పెట్టి నా ఎంటర్ పోస్టర్ రీడింగ్ని అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మనకు కావాల్సిన కలర్ లుక్స్ అప్ సెట్ అయింది. కాకపోతే వీటికి తగినట్టు అమౌంట్లో అయితే లేవు. వాటి కోసం నేను ఎక్స్ట్రాగా ఒపాసిటీస్ కానీ బ్లెండింగ్ మోడ్స్ కానీ గ్రేడియంట్స్ని కానీ యూజ్ చేసేసి వీటి యొక్క ఇమేజెస్ని ఎడిటింగ్ అయితే చేసేస్తాను. సో ఒక న్యూ లైన్ అయితే తీసేసుకుని ఈ మూడింటి మధ్య 3 లైన్స్ తీసేసుకుంటాను. ఇమేజ్ టు ఇమేజ్ మధ్యలో 3 లైన్స్ తీసేసుకుంటే అప్పుడు మనకు వీటికి ఎఫెక్ట్ బాగా కనిపించినట్టు ఉంటుంది. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని చూసారా, కింద ఎఫెక్ట్స్ ద్వారా మనము డిఫరెంట్గా అక్కడ పోస్టర్ టైప్లో వచ్చిన విధంగానైతే ఇవ్వచ్చు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఎక్కువ పెట్టేసుకొని లేదంటే స్ట్రోక్ ఆప్షన్ని ఒక 10 to 12 పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్ షాడో డ్రాప్ షాడో అనేది నేను బ్లాక్ కలర్లోకి పెట్టేస్తాను. అప్పుడు అవి ఇన్సైడ్లో ఉన్నట్టుగా కనిపించేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి కనిపించేస్తుంది. సో నేను ఇక్కడ
సైజ్ వరకు తగ్గించేసుకున్న డిస్టెన్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలా చేశానంటే కింద మనం టెక్స్ట్కి తీసుకున్నాం చూసావా, సేమ్ టైప్లో నేను మీద కూడా ఒక కలర్ని అయితే తీసేసుకుని దాని యొక్క బ్లెండింగ్ మోడ్ని కూడా ఓవర్లేలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే కలరింగ్ పర్పస్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ని అయితే చేసేసాను. ఇప్పుడు నాకు వర్టికల్లో ఉంటే ఇమేజెస్ సరిగ్గా కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను వీటిని స్ట్రైట్గా చేసి అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా అనే దానికోసం నేను స్ట్రైట్గా అయితే చేస్తాను. సో స్ట్రైట్ అయితే చేసేసాను. మీద ఉన్న నాకు బ్లర్ ఆప్షన్స్ అనేది అవసరం లేదు. సో వాటిని నేను ఏం చేస్తానంటే ఇక్కడ మాస్క్ ఉంటుంది చూసారా, డిజేబుల్ మాస్క్ అని పెట్టేస్తే నాకు అప్పుడు అది డిజేబుల్ మాస్క్ అని పెట్టినప్పుడు నాకు స్ట్రైట్లో లుక్స్ వస్తాయి. అంటే స్ట్రైట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో కనిపించేస్తుంది. మనం అప్లై చేసిన మాస్క్ అనేది ఉండదు. సో నాకు సూపర్గా అయితే స్ట్రైట్లో ఉన్నప్పుడే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉన్న లేయర్ని మళ్ళీ ఇంతకుముందు ఉన్న మాస్క్ డిలీట్ చేసేసి దానికి ఈ విధంగా నేనైతే గ్రేడియంట్ల ద్వారా గ్రేడియంట్ మాస్క్ని అయితే అప్లై చేస్తాను. అప్పుడు న్యూ లేయర్లో తీసుకున్న లైన్స్ ఉంటాయి సేమ్ని కూడా దాన్ని కూడా సేమ్ గ్రూప్లోకి అయితే పెట్టేస్తాను. పెట్టిన తర్వాత దీన్ని వీల్ లెటర్ షార్ట్ కట్ని లేదంటే సెలెక్ట్ బ్రష్ని యూజ్ చేసుకొని ఇలా మీదికి జరిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి అక్కడ వరకు ఈజీగానైతే సెట్ అయిపోతుంది. సో మనకు వచ్చిన ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో మనం టైటిల్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మీద ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాం చూసావా, ఆ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎడిట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను చేయాల్సిందండి ఏం లేదు, వీటన్నిటికీ ప్రాపర్ ఎలిమెంట్స్ కానీ ప్రాపర్ కలర్ కానీ అదేవిధంగా ప్రాపర్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి వాటన్ని చూసేసుకొని ఎడిట్ అనేది ఫినిష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను అన్నిటినీ కాంపోజిషన్స్ అయితే కరెక్ట్గానే అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు టైటిల్ అనేది కరెక్ట్ మీడియంలోనైతే ప్లేస్ అయితే చేసేసాను. సో నేను బ్లాక్ కలర్లోకి అయితే పెట్టేశాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ టెక్స్ట్ కూడా మొత్తం పర్ఫెక్ట్గానైతే సెట్ అయిపోయింది. సో పోస్టర్ అనేది ఫెంటాస్టిక్గా వచ్చేసింది. సో మిగిలిన చేంజెస్ ఏమైనా ఉంటే మనం ఈజీగానైతే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీకైతే నేను చేసిన ఎడిటింగ్ అనేది కూడా మీకు ఏమేమి చేసేసాను లేయర్స్ ద్వారా చూపిస్తే మీకు ఈజీగానైతే అర్థమవుతుంది. సో నేను అన్నెసెసరీ ఉన్న లేయర్స్ని అయితే డిలీట్ అయితే చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, నార్మల్ బ్యాక్గ్రౌండ్ని ఆల్ట్ పట్టుకుని ఆ మీద క్లిక్ చేస్తే ఆ ఒక్క లేయరే కనిపించేస్తుంది. సో ఫస్ట్ నేను స్కెచ్ అయితే చేసిన లేయర్ కనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఆర్డర్ వైజ్గా ఎలా పెట్టాను, వాటికి ఏ కలర్లు అప్లై చేసేసానో మీకు అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. కాబట్టి నేను ఇలా చేసిన వర్క్ అరౌండ్ మీకు అంతా ఒకటేసారి అయితే ఎండింగ్లో చూపిస్తున్నాను. సో నాకు అక్కడ ఆబ్జెక్ట్ అనేది అయితే రిమూవ్ అయింది. జస్ట్ నేను మళ్ళీ టాప్లోకి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్న తర్వాత కెమెరా లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా బేసిక్స్ అయితే చెప్తాను. మరి మీకు నచ్చిన కలర్ ఏ విధంగా తీసేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి నా పర్స్పెక్టివ్లో నేనైతే చెప్తున్నాను. సార్ జస్ట్ దీనికి కూడా ట్యూటోరియల్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్క కలర్స్ వాళ్ళకి నచ్చిన విధంగానైతే తీసుకుంటారు. కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు కలర్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు వీడియో అనేది చాలా లెంతీగానే ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు ఇచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు స్పీడ్ ప్రాసెస్లో అనేది ఈ కలరింగ్ అయితే చేసేస్తాము. ఇప్పుడు కలరింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా వీడియో అనేది చాలా లెంత్ వచ్చేసింది కాబట్టి నేను ఈ కలరింగ్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని స్పీడ్ మోడ్లో అయితే ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కలర్ ఇలానే మనం కెమెరాలో కలర్ని అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యే దానికోసం లెఫ్ట్ కలర్లో అంటే మీకు లెఫ్ట్లో ఒరిజినల్ ఇమేజ్, రైట్లో కలర్ ఎడిటింగ్ చేసేస్తున్న ఇమేజెస్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా మనం కలర్ ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. కావాలి అంటే నేను కంపేర్ అయితే చేసి చూపిస్తాను. ఎక్కువ ఏ కలర్ ఎక్స్ట్రా ఉంది వాటన్నిటిని మనం రిమూవ్ చేసేసుకుని సింపుల్గా మనం సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఒరిజినల్గా ఇమేజ్ బాగుంటుందంటే ఒరిజినల్గానే పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఇమేజ్ ఉందంటే నార్మల్ ఇమేజ్ అయినా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కలర్ ఎక్స్ట్రా ఉన్న పార్టికల్స్ని అయితే తప్పించి చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత పెద్ద చిన్న ఎడిట్ అయినా కానీ లెంత్ ఎక్కువైంది. మీకోసం అర్థం అవ్వడం కోసం నేను ఇంత పెద్ద లెంత్లో ఎడిట్ అయితే చేయడం అయితే జరిగింది. ట్యూటోరియల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక మర్చిపోకుండా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫోటోషాప్ వీడియోస్ కోసం ముందు ఉంటాయి కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.